హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా మామ కలిసి ఒంగోలు హ్యాచరీకి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే డబ్బులు సంపాదించి పెద్ద ఇల్లు కట్టుకోవాలని. ఒంగోలు హ్యాచరీకి అంటున్నారు, నడుస్తూ వెళ్తున్నారు అనుకుంటున్నారా? మీరు అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. మా బావ అయితే దిగబెట్టడానికి వచ్చాడు, అందుకే మేము ఒక బిర్యానీ కొనిచ్చి పంపేద్దామని. బిర్యానీ కొనివ్వడం అయిపోయాక మేమైతే పార్వతీపురంకి వచ్చేసాం. పార్వతీపురంకి వచ్చి కడుపు ఖాళీగా ఉంటే బస్సు ఎక్కాలో తెలియదని మేమైతే కడుపు నింపేసుకున్నాం నూడిల్స్ తో. డబుల్ ఎగ్ నూడిల్స్ తినడం అయిపోయాక వైజాగ్ బస్సు ఎక్కాం. వైజాగ్ బస్ ఎక్కి టికెట్ తీసి కాసేపు పడుకునేసరికి వైజాగ్ బస్ స్టాండ్ కి పడేశారు. వైజాగ్ బస్ స్టాండ్ కి వచ్చి విజయవాడ బస్ ఎక్కిపోయాం. ఇంత పెద్ద సిటీ చూడడం ఇదే నాకు ఫస్ట్ టైం. పార్వతీపురం తప్ప ఇంకేది తెలియదు నాకు. అలా ముందుకు వెళ్తుంటే ఇక్కడైతే పెద్ద క్రికెట్ గ్రౌండ్ కనిపించింది. టీవీలో వస్తుంది కదా, అదే ఇది. ఈ క్రికెట్ గ్రౌండ్ లో అయితే వెళ్ళాలని ఉంది, కాకపోతే నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు అడుగుతారేమో. అలాగుంటే మూవీ వేశారు. మూవీ చూస్తూ పడుకుండిపోయాను నేను. మూవీ చూస్తూ పడుకున్నాక మార్నింగ్ అయిపోయింది. మార్నింగ్ అయితే ఒంగోలు బస్ స్టాండ్ కి వచ్చేసాం. ఒంగోలు బస్ స్టాండ్ కి వచ్చింది అయితే బస్ ఎక్కింది అయితే తీయలేదు, నేనైతే మర్చిపోయాను. అలాగే మేమైతే ఇప్పుడు ఒంగోలు హ్యాచరీకి వచ్చేసాం. హ్యాచరీకి వచ్చి కాసేపు రిలాక్స్ అవుదామని బీచ్ కి వెళ్ళిపోతున్నాం. బీచ్ కి వచ్చాక ఆ బీచ్ లో అయితే దొరలేసాను. ఈ వీడియో ఇంతే. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫాలో కొట్టండి. బాయ్ బాయ్.